హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ తెలుసు అతి తక్కువ ప్రైస్కి ఆర్ఆర్బీకి టార్గెట్ కాకిలో ఆర్థమెటిక్ క్లాసెస్ ఆర్ఆర్బీకి 99 రూపీస్కే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. ఆల్ సబ్జెక్ట్స్, ఓన్లీ ఆర్థమెటిక్ ఒకటే కాదు, ఆల్ సబ్జెక్ట్స్ 99 రూపీస్కే. గుర్తుపెట్టుకోండమ్మా, ఇంత తక్కువకి ఎక్కడికి రాదు. ఆల్ సబ్జెక్ట్స్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అని కొడితే మనకి ఈ సింబల్ వస్తుంది. ఈ సింబల్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఆల్ సబ్జెక్ట్స్ 99 రూపీస్కే. దాంట్లో నా క్లాసెస్ కూడా ఉంటాయి, అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, పాతవి కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్గా చెప్పిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా, మీకు ఆల్రెడీ తెలుసు మీకు ఎంత మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అని తెలుసు. కాబట్టి మీరు ప్లేస్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే దాన్ని, ఈ సింబల్ ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్కే పర్చేజ్ చేసుకోండి. సో ఇంకా ఇదే కాకుండా డైలీ ఆర్థమెటిక్ క్లాసెస్ అనేది డైలీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన టార్గెట్ కాకిలి యూట్యూబ్ ఛానల్లో డైలీ ఆర్ఆర్బీ కోసం అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటిది అంటే, ఆర్ఆర్బీలో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు యూట్యూబ్ క్లాస్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. చాలామంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 సంథింగ్ ఇట్లా చేసుకుంటూ పోతారు. ఇది చిన్నప్పుడు అమ్మ, కానీ మనం ఎక్కడ కూడా PTR/100 వేయాల్సిన అవసరమో లేదో, చేయాల్సిన అవసరమో లేదు. మీరు లాజికల్గా ఆలోచిస్తే చాలా ఈజీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఆర్ఆర్బీ కానీ రైల్వే డిపార్ట్మెంట్కి కానీ ఖచ్చితంగా 2 మార్కులు అనేది వస్తుంది. ఎటువంటి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. చిన్న లాజిక్ తోటి మనం తెలుసుకుంటే మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ పదం వాడతారు, PTR/100 అని ఒక పదం వాడతారు. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 అంటే ఏందో తెలియదు, మొత్తం పైకి కిందకి వేసి అంటే ప్రతిదీ సబ్మిట్ చేసుకుంటూ పోతాం. ఎప్పటికైనా ఇలా చేయొద్దమ్మా. చిన్నగా మీకు ఒక 5 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ 5 మినిట్స్ ఇంట్రడక్షన్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. ఆ క్లారిటీ తర్వాత ఒక 5 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీకి కానీ లేకపోతే ఎస్ఐకి కానీ వీటికి వచ్చిన క్వశ్చన్స్, నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 5 to 10 క్వశ్చన్స్ చెప్తాను. మీకు దాని మీద పిచ్చ క్లారిటీ ఉంటుంది. నేను తీసుకున్న క్వశ్చన్స్ కాదు, నేను తీసుకుంటే నాకు సూటబుల్ అయ్యే క్వశ్చన్స్ చెప్పిరని మీకు ఒక అపోహ ఉంటుంది. అలాంటివి కాకుండా మన స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వచ్చిన లెక్కలే మీకు తీసుకొని చెప్తున్నాను. ఓకేనా? చాలామంది PTR/100 వేసి చేస్తారమ్మా. ఎప్పుడు కూడా PTR/100 వేయద్దు. ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి, 2 ఉంటాయి. అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఇంతే కదా. ఏదైనా వడ్డీ బిజినెస్ చేసేవాళ్ళు ఏముంటుంది? అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఈ 2 కలిపితే ఏముంటుంది? మొత్తము ఉంటుంది. అంతేనా? రైట్. ఈ చిన్న లాజిక్. ఈ మొత్తంలో ఏముంటుంది? అసలు ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వచ్చిన వడ్డీ. ఇక్కడ ఈ వడ్డీలో ఏముంటుంది తెలుసా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు, టైం ఉంటుంది, అంతే తేడా. జాగ్రత్తగా వినండి. అసలు ఉంటుంది. ఎప్పటికైనా వడ్డీ బిజినెస్లో ఏముంటుంది? అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అసలు ప్లస్ వడ్డీ చేస్తే ఏమొస్తుంది? మొత్తము వస్తుంది. ఇది చిన్న లాజిక్. ఏ చిన్న పిల్లగాడు అడిగినా చెప్తాను. నేను ఒకడికి 10,000 ఇచ్చిన, నేను ఒకడికి 10,000 రూపాయలు ఇచ్చిన, 10,000 రూపాయలలో వడ్డీ 2,000 వచ్చింది. ఎంత వచ్చింది? 2,000 రూపాయలు. ఇది నా అసలు. వడ్డీ ఎంత? 2,000. నేను లాస్ట్కి వాడికి ఫోన్ చేసి ఏమడుగుతా? అరే మొత్తం ఇచ్చేసే రాబాయి అంట. ఏమంట? మొత్తం ఇచ్చేసే రాబాయి అంట. ఇదే కదా. ఈ మొత్తంలో ఏముంటుంది? అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఇవి రూపాయలు అంటే రూపీస్లో ఇదంతా. ఇప్పుడు ఇదంతా మ్యాటర్ ఏంది? రూపీస్లో. ఇదే పద్ధతి నేను పర్సంటేజ్లో చెప్తా, చూడండి. జాగ్రత్తగా వినండి. ఈ చిన్న లాజిక్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి. ఇక్కడ మీకు ఏం చెప్పాను? అసలు ఏంటిది? అసలు. ఇదేంటిది? వడ్డీ. అవునా? ఇందాక ఇవన్నీ రూపీస్లో చెప్పిన. అసలు ఎప్పుడైనా 100% అవుతుంది. అసలు ఎప్పుడైనా ఏమంటుంది? 100% అవుతుంది. 100% కంటే ఎక్కువ వచ్చిన దాన్ని వడ్డీ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 20% వడ్డీ వచ్చింది. నాకు ఎంత వచ్చింది? 20% వచ్చింది. ఇందాక జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 10,000 రూపాయలు అసలు వచ్చింది, 2,000 రూపాయలు వడ్డీ వచ్చింది. ఇవి రూపీస్లో, ఇది పర్సంటేజ్లో. నేను అసలుని ఏమనుకుంటున్నా? 100% అనుకుంటున్నా. 2,000 రూపాయలు ఏమనుకుంటున్నా? 20% అనుకుంటున్నా. రైట్. మళ్ళీ ఈ 20% ఎందుకు వచ్చింది నాకు? ఈ 2,000 రూపాయలు ఎందుకు వచ్చింది నాకు? ఒక వ్యక్తికి నేను 10,000 ఇచ్చినప్పుడు ఉట్టిగా అయితే ఇయ్యాడు కదా. ఆ వ్యక్తికి 10,000 ఇచ్చినప్పుడు, నేను ఒక వ్యక్తికి 10,000 ఇచ్చిన,
అన్న నాకు ఒక 10,000 అవసరం ఉందన్న అన్నాడు. సరేరా 10,000 ఇచ్చేసిన. ఎన్ని రోజులకు ఇస్తావురా అన్నాడు. రోజులు అంటే ఏంది? టైం. అంటే ఎన్ని రోజులకు ఇస్తావురా అన్న ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకో ఇస్తారా అన్నాడు. సరేరా 2 సంవత్సరాలకి ఇచ్చినావు, బాగానే ఉందిరా. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి ఇచ్చినావు, బాగానే ఉంది. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నువ్వే చెప్పన్నా అన్నాడు. ఒక 10% వేసుకో అన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వడ్డీని, ఈ వడ్డీ ఎప్పుడు కూడా, ఈ వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 2 years టైం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు? 10%. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 100% అనేది ఏంది? అసలు. వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఎప్పుడు కూడా 2 ఇంటూ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వడ్డీ 20%, వడ్డీ 20%, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లెక్కించిన అంట. వడ్డీ ఎంత పర్సెంట్? 20%. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కించిన అంట. అంటే అప్పుడు టైం ఎన్ని ఇయర్స్ అన్నట్టు? 5 years. ఎందుకు? 4 1s 4 5s. వడ్డీ 30%, 6 years టైం లెక్కించిన. 6 years టైం లెక్కించిన. వడ్డీ ఎంత పర్సెంట్? 30%. 6 years లెక్కించిన. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6 1s 6 5s. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. అంతేకాని ఎక్కడా కూడా PTR/100 అనే పదం వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా PTR/100 వాడద్దు. సింపుల్గా అసలు ఏమంటారు? 100%. 100% కంటే ఎక్కువ వచ్చిన దాన్ని ఏమంటారు? వడ్డీ అంటారు. వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. టైం తెలిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే టైం తెలుస్తుంది. అసలు ప్లస్ వడ్డీ = ఎంత? మొత్తంలో ఏముంటుంది? అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. మొత్తము అంటే ఇక్కడ ఎంత? 120%. ఇదే టైమ్ అండ్ ఇదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ చిన్న లాజిక్ తోటి మనం ఎంత పెద్ద లెక్కలైనా చేయొచ్చు. క్వశ్చన్ని నీట్గా చదువుకుంటే లెక్కలు ఈజీగా చేయొచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అసలు 100%, వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ప్లస్ వడ్డీ కలిపితే ఏమొస్తుంది? మొత్తం వస్తుంది. మొత్తంలో ఏముంటుంది? అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఎక్కడ కూడా PTR/100 వాడొద్దు, గుర్తుపెట్టుకో. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 అంటే ఎందుకు తెలియదు. కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది, కొన్నిటికి పనిచేయదు. RRB కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. SI కానిస్టేబుల్, SI అయితేనేమో కొంచెం లెక్కలు పెద్దగా ఉంటాయి. అప్పుడు నువ్వు PTR/100 వేస్తే అవి క్యాన్సలేషన్ చేయడం చాలా కష్టమవుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కాకుండా దీంతో మనకి ప్రీవియస్ లెక్కలు సూటబుల్ అవుతాయా కావా మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఒక ఎగ్జామ్కి వచ్చిందమ్మా, 2016 ఎగ్జామ్కి వచ్చింది, తెలంగాణ SIPCకి ఎగ్జామ్కి వచ్చింది. చూడండి, అసలు సొమ్ము P మీద, అంటే అసలు సొమ్ము P అంట. P మీద సాధారణ వడ్డీ Pలో 1/50 భాగమైన మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమన్నాడంటే సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగభాగమైన అప్పుడు సంవత్సరపు వడ్డీ రేటు ఎంత అని క్వశ్చన్ అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. నా కాన్సెప్ట్ ఏదైనా ఒకటే, దేన్ని 100% తీసుకోవాలి, దేన్ని. ఇది అసలు, అవునా? ఇది 50 రూపీస్ అసలుని ఏమనుకుంటా? 100% అనుకుంటా, అవునా? ఇది వడ్డీ, 1 రూపీ వడ్డీ వచ్చింది. 1 రూపీ ఎంత పర్సెంటో చూసుకుంటా. వడ్డీ అంటే పర్సంటేజ్లో 5 1s 5 2s అంటే 2% వచ్చింది వడ్డీ. మీకు ఆల్రెడీ చెప్పిన వడ్డీలో ఏముంటుంది అని చెప్పిన, టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పిన. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో వడ్డీ రేటులో సగం అన్నాడు. సంవత్సరాల సంఖ్య వడ్డీ రేటులో సగం అన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమన్నట్టు లాస్ట్కి, అప్పుడు సంవత్సరపు వడ్డీ రేటు ఎంత? అప్పుడు సంవత్సరపు వడ్డీ రేటు ఎంతమ్మా? 2%. ఇది ఆన్సర్. చాలా చిన్న లాజిక్గా ఆలోచించండి. అసలు క్వశ్చన్ ఏమీ లేదు, మొత్తం ఇదే విధంగా చేయొచ్చు. అసలు 100%, 1 ఎంత అయింది? 2% అయింది. ఈ 2 అనేది ఏంటిది? వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ టైం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగం అన్నాడు, అంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టైం అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? సంవత్సరపు వడ్డీ రేటు ఎంత అన్నాడు. ఎక్కడా కూడా PTR/100 వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా PTR/100 వాడొద్దు. ఇది తెలంగాణ PC మెయిన్స్ 2016కి వచ్చింది. ఇదే విధంగా RRB NTPCలో కూడా ఈ లెక్కలు వచ్చినాయి, ఒకసారి చూసుకోండి.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది కూడా 2016కి వచ్చిన క్వశ్చన్ అమ్మా. 12,000 రూపాయలను సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుకి ఇచ్చి టీ సంవత్సరాలలో అది 16,320 రూపాయలు అయ్యింది. టీ విలువ ఎంత? టీ అంటే ఏంది? టైం ఎంత అని క్వశ్చన్ వేసింది. ఏమంటుండు? 12,000 అంటుండు. అంటే ఈ 12,000 అనేది అసలు కదా. ఈ 12,000 అనేది ఏంటిది? అసలు అయితే ఏమవుతుంది? 100%. ఎంత వడ్డీ ఎక్కువ వచ్చింది? మొత్తం ఎంత అయిందంట? 16,320. అంటే ఎంత వడ్డీ ఎక్కువ వచ్చింది? 4,320 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఇది ఎంత పర్సెంటో చూసుకుందాం. ఇది రూపీస్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రూపీస్, ఇది పర్సంటేజ్. ఈ సున్నా క్యాన్సల్. ఇది 1 ఇది క్యాన్సల్. 12 1 12 3 అంటే 30. ఇంకెంత? 36 అంటే ఇంకా 7 మిగులుతుంది, అంటే 36. అంతే కదా. 12 3 36, ఇంకా 72 మిగులుతుంది. 12 6 72. ఈ పర్సంటేజ్ 36% ఏంటిది? వడ్డీ. అవునా? వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అంటే 12 1 12 3 అంటే అప్పుడు టైం ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. సో ఆన్సర్ ఎంత? 3 ఇయర్స్. ఎంత ఈజీ చూడు. ఎక్కడ కూడా మనం PTR/100 వాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. పెద్ద క్వశ్చన్స్ కూడా ఇంతే చేయొచ్చు అంటే 100% పెద్ద క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% బారో వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో మొత్తము, జాగ్రత్తగా వినండి, మొత్తము ఎంతైంది? 2240 అయింది. అయితే అదే సొమ్ముపై 3.5%, 3.5% ప్రకారము 6 నెలలకి, ఇక్కడనేమో సంవత్సరాలు ఇచ్చిండు, ఇక్కడనేమో నెలకి ఇచ్చిండు. 6 నెలలకు అయ్యే బారు వడ్డీ ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. జాగ్రత్తగా చూడండి, ఎంత అని క్వశ్చన్ వేసిండు. ఇది కూడా మనకి ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్ అమ్మ. ఇలాంటి క్వశ్చన్సే ఎస్ఐకి వచ్చినాయంటే ఆర్ఆర్బీకి ఇంకెంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రీవియస్ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా వచ్చిన క్వశ్చన్. నేను ఇక్కడ ఏం చెప్పినా, ఇది ఏమన్నాడు? మొత్తము అన్నాడు. అంటే 2240 అనేది ఏమంటుండు? మొత్తము అంటుండు. మొత్తము అంటే ఏముంటుందని చెప్పినా, నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లో మొత్తము అంటే ఏమని చెప్పినా, అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎప్పటికైనా ఏమవుతుంది? 100%. వడ్డీ అంటే ఏంది? ఇగో ఈ రెండింటినే కదా ఇంటూ చేయాలి. వడ్డీ అంటే ఈ రెండింటినే ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఎంత పర్సెంట్? 12%. అంటే అసలు 100%, వడ్డీ 12%. అంటే టోటల్ ఎంత అవుతుంది? 112%. అంటే 112% వాల్యూ 2240 అయితే క్వశ్చన్ ఏమంటుండు? ఓన్లీ వడ్డీ ఎంత అంటుడు. వడ్డీ అంటే ఏంది? 3.5%. నేను 3.5%ని ఎట్లా రాసుకుంటా? 7/2% లెక్క రాసుకుంటా. అవునా? రైట్. 7/2%. ఓన్లీ వడ్డీ అడుగుతుండు, అదే అసలు పైన వడ్డీ. మళ్ళీ 6 నెలలను నేను ఎట్లా రాసుకుంటా? సంవత్సరంలో 1/2 ఇయర్స్ లాగా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 1 ఇది 2 అంతే కదా. ఇది అమాంతం అటు వెళ్ళిపోతుంది. అంటే ఇది 20 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 20 × 7/4. 4 1 4 5 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 35 రూపీస్. సో మన ఆప్షన్ ఎంత? 35. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమీ లేదు, చిన్న లాజిక్. పర్సంటేజెస్, ఇవంతా పర్సంటేజెస్, ఇదంతా రూపీస్. పర్సంటేజ్ కింద పర్సంటేజ్ ఉండాలి, రూపీస్ కింద రూపీస్ ఉండాలి. ఒకటే కాన్సెప్ట్ అనమాట, వేరే కాన్సెప్టే అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకటే కాన్సెప్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనే కదా, టైమ్ అండ్ వర్క్ అయినా, పర్సంటేజ్ అయినా, ప్రాఫిట్ లాస్ అయినా ఒకటే కాన్సెప్ట్ ఉండాలి. ఒక్క కాన్సెప్ట్లోనే లెక్కలు చేయాలి. దీంట్లో ఉన్న ఒకే కాన్సెప్ట్ ఏంది? అసలు ఏమవుతుంది? 100% అవుతుంది. అసలుకు వడ్డీ కలిపితే ఏమవుతుంది? మొత్తం అవుతుంది. మొత్తంలో ఏముంటుంది? అసలు ఉంటుంది ప్లస్ వడ్డీ ఉంటుంది. వడ్డీలో ఏముంటుంది? టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడ PTR/100 వాడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క స్టెప్ వాడితే మీకు చాలు. ఈ ఒక్క స్టెప్పు, ఈ ఒక్క ప్రొసీజర్ వాడితే చాలు, మీకు ఎలాంటి లెక్క అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసాం. ఇది కూడా 2016 మెయిన్స్కే వచ్చిన. అంటే ఇవి మెయిన్స్కే వచ్చినప్పుడు ఆర్ఆర్బీకి ఇంకెంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి, ఒక నిర్దిష్టమైన సొమ్ము బారు వడ్డీ 2 సంవత్సరాలకి
756 రూపీస్ గాను 3.5 సంవత్సరాలకి 873 రూపీస్ గాను అవుతుంది. అయితే ఆ సంవత్సరపు వడ్డీ రేటు ఎంత అని క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నాడు 756 రూపీస్ అయినాయి. ఎన్ని ఇయర్స్కి? ఇది 2 ఇయర్స్కి 756 రూపీస్ అయినాయి. మళ్ళీ ఇక్కడ నుంచి 3.5 ఇయర్స్కి ఎంత అయిందంట? 873 అయిందంట. ఎంత అయింది? 870. అంటే ఎంత ఎక్కువ వచ్చింది ఇక్కడ? 117 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చిందమ్మా? 117 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఎన్ని ఇయర్స్కి? 1.5 ఇయర్స్కి 117 రూపీస్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ 1.5 ఇయర్ అంటే నేను దీన్ని ఎట్లా రాసుకుంటా? 3/2 లాగా రాసుకుంటా. అవునా? ఇది 1 ఇది 39 39 × 2 అంటే పర్ ఇయర్ 78 రూపీస్ లెక్క వస్తుంది అన్నమాట. అంటే ఒక్క సంవత్సరానికి 78 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇది ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. అంటే నీకు 2 సంవత్సరాల ఒక్క సంవత్సరానికి 78 రూపాయలు అంటే 2 సంవత్సరాలకి 156 రూపాయలే కదా ఇంట్రెస్ట్ వచ్చింది. మళ్ళీ 2 సంవత్సరాలకి 756 రూపాయలు అయ్యింది అంటే నీ అసలు 600 రూపాయలు అన్నట్టే కదా. నీ అసలు 600 రూపాయలు అన్నట్టుగా. అంటే 600 రూపాయలమ్మ 2 సంవత్సరాలకి. ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 78 రూపాయలు. అంటే 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 150 రూపాయలు. అంటే 2వ సంవత్సరానికి మొత్తం ఎంత అయింది? 756. 3.5 సంవత్సరాలకి ఎంత అయింది? 873. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్ ఇస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కే క్యాలిక్యులేట్ చేయాలిగా. అంటే 600 రూపాయలు అసలు 100% అయితే ఇది కొంచెం లెంతీగా ఉంటుందమ్మా. ఏం లేదు, ఇది అంత చిన్న క్యాలిక్యులేషన్. 600 రూపాయలు అసలు అయితే 78 రూపాయలు ఎంత? అర్థమైందా కాలేదా? సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది 0 0 క్యాన్సల్, ఇది 1 3 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 13%. ఆన్సర్ ఎంత? 13. ఇది ఎస్ఐక్యూ వచ్చింది. నేను మామూలుగా అయితేనేమో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మామూలుగా అయితేనేమో ఇది ప్రొసీజర్. మీరు అడ్వాన్స్డ్గా ఉంటే ఒకవేళ నా విధంగానే ఆలోచించాలి అనుకుంటే నేను ఇది ఇంత పెద్దగా కూడా చేయాలి. డైరెక్ట్ ఒక స్టెప్లో ఆప్షన్ త్రూ కూడా దీన్ని లేపేయచ్చు. ఎలా లేపేయచ్చు సార్ అంటే నేను క్లారిటీగా చెప్తా చూడండి. ఇది ప్రొసీజర్ అమ్మ, ఇది మామూలుగా ప్రొసీజర్. మామూలుగా ఎవరైనా ఏ విధంగా లేపేయచ్చు అనేది కూడా చెప్తా. ఇది 2 ఇయర్స్కి ఎంత అయిందమ్మా? 756 రూపీస్ కదా. అవునా? అసలు 100% కదా, రైట్ కదా. 2 ఇయర్స్కి ఒకవేళ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 22 అవుతుంది. అంటే 122 క్యాన్సిల్ అవుతుందా? ఆన్సర్ కాదు. ఇది 24 అవుతుంది. 124 దీన్ని క్యాన్సిల్ చేస్తుందా? క్యాన్సిల్ చేయదు. ఇది చూడు ప్లస్ 26, 126 క్యాన్సిల్ అవుతుందా కాదా చూడు. అవుతుందమ్మా, 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సార్ అది నేర్చుకోండి, కానీ ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లా చేయడం. అదంతా చేసే బదులు ఇట్లా డైరెక్ట్ ఒక స్టెప్తో చేయొచ్చు. ఎగ్జామ్లో ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో కూడా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. 22 దీంట్లో క్యాన్సిల్ అవుతుందా? కాదు. 124 క్యాన్సిల్ అవుతుందా? కాదు. 126 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఇదే. సార్ ఇంకొకటి ఉంటే దాన్ని క్రాస్ చెకింగ్ అనేది వేరే విధంగా చేయొచ్చు. అది మనకు ప్రొసీజర్ మొత్తం ఏంటే పెద్ద పెద్ద లెక్కలు ఏంటే దాన్ని క్రాస్ చెకింగ్ చేయొచ్చు. ఇలాంటి లెక్కలు ఇస్తాడమ్మా. ఎందుకు అంటే కావాలని ఒకటే ఆప్షన్ ఇస్తాడు. అంటే ఎందుకు ఇస్తాడు అంటే సంఖలో పిల్లల్ని పెట్టుకొని ఊరంతా దేవులాడే స్టూడెంట్స్ వాళ్ళకి అవసరం లేదు. డైరెక్ట్గా షార్ప్గా ఆలోచించే వ్యక్తులు కావాలి వాళ్ళకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్కి వచ్చిందమ్మా. పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, జాగ్రత్తగా వినండి. ఏమని ఇచ్చిండంటే కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అయితే వడ్డీ రేటుతోటి అంతే వడ్డీ రేటుతో పెట్టిన సొమ్ముకు 6 రెట్లు మొత్తం కావడానికి కావాల్సిన సంవత్సరాల సంఖ్య అన్నాడు. కావాల్సిన సంవత్సరాల సంఖ్య. ఇక్కడ ఇది ఒక్కటి కీ పాయింట్ చూడు. 6 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది అంటే నా డబ్బు డబల్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టినానుకో, ఇంకొక 100 రూపాయలు వచ్చింది. ఇప్పుడు నాకు మొత్తం ఎంత అయింది? 200 అయింది. అంటే ఈ 100 అయింది అసలు, ఇదేంటిది వడ్డీ. ఇప్పుడు ఏమంటుండు? 6 రెట్లు మొత్తం కావాలి అంటే ఇక్కడ 600 కావాలి అంట. 600 కావాలి అంటే ఈ 100 ఇట్లనే ఉండాలి, నాకు 500 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. అంతే కదా మీనింగ్. ఇక్కడ 100 రూపాయలు పెట్టినా 100 రూపాయలు వచ్చినాయి, మొత్తం 200 అయింది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏమంటుండంటే ఇదే 100 రూపాయలకు 6 రెట్లు కావాలంట. అంటే ఇక్కడ నాకు 600 రావాలంటే ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 500 రావాలి.
ఇప్పుడు ఏమంటుండంటే 6 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. 6 సంవత్సరాలు కష్టపడితే నాకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా? మళ్ళీ అదే 500 ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు అని క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. ఇది ఎంత అవుతుందమ్మా? 30 సంవత్సరాలు అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 30 ఇయర్స్. సో ఇది ఆప్షన్ ఏ. ఇది కూడా మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది క్వశ్చన్. మళ్ళీ ఎగ్జామ్లో ఇదంతా చేస్తామా? మనం చెయ్యము. ఎగ్జామ్లో ఇదంతా చేయాలా? చెయ్యొద్దు. ఇక్కడ 1, ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. 5 6 ఎంత? 30. డైరెక్ట్గా అక్కడ మనము ఆన్సర్ పెట్టాలి. మనం ఎగ్జామ్లో ఎంత తొందరగా అయితే చేస్తామో మనకి అంత తొందరగా మైండ్ రిలాక్స్ అవుతుంది, మరియు అంత తొందరగా మనం వేరే ప్రాబ్లం చూసుకోగలుగుతాము, టైం సేవింగ్ అవుతుంది. సో ఇలాంటి అద్భుతమైన, అంటే నేను చెప్పింది ఏదో పెద్ద అద్భుతమో అని కాదు, లేకపోతే వేరేదే అని కాదు, మనకి అందరికంటే డిఫరెంట్గా నేను చెప్తూ ఉంటాను. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన టార్గెట్ కాకి యాప్లో ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్. మీరు ఇమాజిన్ 99 రూపాయలకి కరెక్ట్గా ముగ్గురు వెళ్ళి ఒక బేకరీకి వెళ్ళి 3 పఫ్ఫులు తింటే అయిపోతాయి, లేకపోతే ఒక గప్చుప్ తిన్నా అయిపోతుంది, ఒక 4 టీ తాగినా ఆ పైసలు అయిపోతాయి. ఆ పైసలతోటి మీ జీవితాలే మారచ్చు. 99 రూపీస్ని ఆలోచించుకోకండి, అంత తక్కువ ప్రైస్. ఓకేనా? ఏంటిదమ్మా? టార్గెట్ కాకి ప్లేస్టోర్లోకి వెళ్ళండి, టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండో చూడండి. ఇది కూడా ఎస్ఐకి వచ్చిన లెక్క. నేను ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నా అంటే ఇవే ఎస్ఐకి వచ్చిన లెక్కలే. ఎస్ఐయే పెద్ద అనమాట. ఆర్థమెటిక్లో టాప్ అనేది ఎస్ఐకే. ఆ ప్రాబ్లమ్సే మనం ఇంత ఈజీ చేస్తే ఆర్ఆర్బీ ప్రాబ్లమ్స్ ఇంకెంత ఈజీ చేయొచ్చు అనేది ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి బికి 2 సంవత్సరాలకి 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకి 3,000 రూపాయలని ఒకే రేటుతో సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. అతనికి వచ్చిన మొత్తము రూపాయలు వడ్డీ 2,200 అయిన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఇది చాలామంది ఏదో చేస్తారు. ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను సంవత్సరానికి ఎంత ఇస్తున్నా? 5,000 ఇస్తున్నా. అంటే సంవత్సరానికి 5,000 ఇస్తే 3 సంవత్సరాలకి అది ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారో చెప్తా చూడండి. నేను ఒకటికి 10,000 రూపాయలు ఇచ్చిన, 10,000 రూపాయలు ఇచ్చిన, 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క ఇచ్చిన. అంటే ఇక్కడ వడ్డీ ఎంత అవుతుంది? 300 రూపాయలు అవుతుంది. అట్లా 3 సంవత్సరాలకి ఇచ్చిన. 3 సంవత్సరాలకి ఇస్తే ఈ వడ్డీని కూడా 3 సార్లు ఇంటూ చేయాలిగా. అంటే ఇప్పుడు వడ్డీ నాకు ఎంత వచ్చింది? 900 వచ్చింది. రైట్. ఎన్ని సంవత్సరాలకి? 3 ఇయర్స్కి. ఇప్పుడు ఇదే పద్ధతి నేను ఇంకొక విధంగా చెప్తాను. ఈ 10,000ని 3 సార్లు ఇంటూ చేయి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. ఈ 30,000 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కించిన? 3% లెక్కించిన. ఆన్సర్ ఎంత వచ్చింది? 900 వచ్చింది. అంటే ఇది ఒకటే టైం తీసుకొని నేను 3% లెక్క తీసుకుంటే ఇది 3 టైమ్స్ చేస్తే ఇది ఆన్సర్ అవుతుంది. నాకు ఇట్లా వద్దు అనుకుంటే దీన్నే 3 టైమ్స్ అసలునే 3 ఇయర్స్ తోటి ఇంటూ చేసి అసలు పర్సెంట్నే తీసుకుంటే ఒకటేసారి ఇంటూ చేయొచ్చు. అంటే దీన్ని 3 సార్లు ఇంటూ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఈ రెండింటిని 3 సార్లు ఇంటూ చేసి ఇది ఒకసారి తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సార్ 5,000 ఉన్నది 15,000 ఎలా అయింది, 10,000 ఉన్నది 30,000 ఎలా అయింది అంటే ఇక్కడ 3 ఇయర్స్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు నాకు 5,000 ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిన? 2 సంవత్సరాలకి ఇచ్చిన. అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది? 10,000కి ఈక్వల్ అవుతుంది. అవునా? మళ్ళీ 4 సంవత్సరాలకి ఇచ్చిన ఎంత? 3,000 రూపాయలు ఇచ్చిన. ఎంతకైంది? 12,000 రూపాయలు. అంటే మొత్తము నేను పెట్టిన పెట్టుబడి 22,000 రూపాయల పెట్టుబడి. నేను మొత్తం పెట్టిన పెట్టుబడి ఎంత? 22,000 రూపాయల పెట్టుబడి. 22,000కి నాకు వచ్చిన వడ్డీ ఎంత? 2,200 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా? 10%. సో ఆన్సర్ ఎంత? 10%. సార్ మీరు ఎట్లా డైరెక్ట్గా వేసారు ఈ 10%? చాలామంది వేరే లెక్క వేస్తారు కదా సార్. 22,000 100% అయితే 2,200 ఎంత పర్సెంట్? ఇవి ఎప్పుడు కూడా ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇవి ఎలా 10% వచ్చింది, ఏ విధంగా 10% వచ్చింది అనేది పర్సంటేజెస్ క్లియర్గా, పర్సంటేజెస్ టాపిక్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను యూట్యూబ్లో.
ఓకేనా, దానికోసం కూడా మనకి యూట్యూబ్లో ఒక క్లాస్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇది కూడా దేనికి వచ్చిందమ్మా? సో ఇవన్నీ ఎగ్జామ్లో రాస్తామా? రాయొద్దు. ఇది కూడా ఎగ్జామ్లో చేస్తామా? ఇంత నీట్గా ఎగ్జామ్లో చేస్తామా? చెయ్యొద్దమ్మా. ఇది ఎంత నీట్గా ఎగ్జామ్లో చేస్తే ఇక్కడ అంటే నాకంటే ఖాళీ పేపర్ ఉంది కాబట్టి నేను చేసిన, కానీ ఎగ్జామ్లో మీ ఖాళీ పేపర్ ఏది తెలుసా? ఎగ్జామ్లో మీ ఖాళీ పేపర్ ఏది తెలుసా? ఇగో ఇదే సపరేట్ ఎడిషనల్ ఇయర్ కదా. అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఈయన్నే 10,000 అని రాసుకోవాలి, ఈయన్నే 12,000 అని రాసుకోవాలి, మొత్తం 22,000. 22,000కి 2,200 అంటే ఎంత పర్సెంట్? 10%. సో ఆన్సర్ ఎంత? 10%. ఎగ్జామ్లో చేయాల్సిన తరీకా ఇది కాదు. నేను ఒక ఫ్యాకల్టీ కాబట్టి రకరకాల కేటగిరీస్ ఉంటారు కాబట్టి ఆ కేటగిరీ హై లెవెల్, లో లెవెల్, మిడిల్ లెవెల్లో ఉంటారు, ఇంకా బిలో యావరేజ్ ఉంటారు. వాళ్ళందరికీ అర్థం కావాలి కానీ ఈ ప్రొసీజర్ చెప్తా. కానీ ఎగ్జామ్లో కానీ వాడికి లెక్క కావాలా చుక్క కావాలంటే వాడికి చుక్కనే కావాలి. లెక్క ఈ సోది అంతా వాడికి అవసరం లేదు. ఇక్కడ నువ్వు చుక్క పెట్టినవా లేదా అనేది మాత్రమే చూస్తాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది కూడా మనకి ఎస్ఐ రేంజ్కి ఇచ్చిన క్వశ్చన్. 15,000 రూపాయలకి సాల్కి 8% సామాన్య వడ్డీ రేటుతోటి క్యూకి ఎవడిచ్చిండంట? పి ఇచ్చిండంట. ఈ పి అనేవాడు ఎవడికి ఇచ్చిండు? క్యూకి ఇచ్చాడు. మరియు అదే సొమ్ముని సాలుకు 11% లెక్క సామాన్య వడ్డీ రేటుతోటి ఆర్కి ఈ క్యూ ఇచ్చిండు. ఈ ఆర్ అనేవాడు ఈ క్యూ అనేవాడు ఎవడికి ఇచ్చిండు? ఆర్కి ఇచ్చిండు. ఈ పి అనేవాడు క్యూకి ఇచ్చిండు, క్యూ అనేవాడు ఆర్కి ఇచ్చిండు. అయితే అప్పుడు 3 సంవత్సరాలలో క్యూకి వచ్చిన లాభము రూపాయలలో ఎంత? ఇది మన నిజ జీవితంలో చాలా జరుగుతుంది. వడ్డీ బిజినెస్ చేసేటోళ్ళు చాలా జరుగుతుంది. చాలామంది ఇబ్బందులో ఉండేవాళ్ళు ఏమని మాట్లాడతారంటే, అరే మామ నాకు ఒక 15,000 రూపాయలు అప్పు కావాలరా, ప్లీజ్ రా, ఎట్లయినా చేసిరా అంటే, సరే చేసిస్తా, కానీ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే, పర్వాలేదు అయినా కూడా నేను ఇస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేసిన 8% లెక్క ఒక దగ్గర తెచ్చుకొని వాడికి ఎంత పర్సెంట్ లెక్క ఇచ్చిన? 11% లెక్క ఇచ్చిన. అంటే ఇక్కడ నాకు లాభం ఎంత పర్సెంట్ వచ్చింది? 3% లెక్క వచ్చింది. అంటే 15,000 రూపాయలకి నాకు లాభం ఎంత వస్తుంది? 3% వస్తుంది. ఒక్క సంవత్సరానికి 3% వస్తుంది. అంటే 15 3 ఎంతమ్మా? 45. అంటే 450 రూపీస్ నాకు లాభం వస్తుంది. అంటే పర్ ఇయర్ నాకు ఎంత లాభం వస్తుంది? 450 రూపీస్ వస్తుంది. అట్లా నాకు 3 ఇయర్స్కి ఎంత లాభం అంటే ఎంత వస్తుందమ్మా? 1200 ప్లస్ 150 అంటే 1350 రూపీస్ లాభం. ఈ విధంగా అయినా చేయొచ్చు. లేదు అంటే మొత్తం 3%గా 3% ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. అంటే ఎంత పర్సెంట్ టోటల్గా? 9%. 15 ఎంత? 15 ఎంత? 135. 135 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. అంటే మనం ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా చేయొచ్చు. ఇది కూడా ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది. అంటే మన నిజ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుంటాయో ఆ జరిగిన సంఘటనలు, ఆ సిచ్యువేషన్లను ఒక క్వశ్చన్ రూపంలో అడిగే దానినే అర్థమెటిక్ అంటారు. అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టు. నేను ఎక్కడా కూడా మీకు PTR/100 అనేది వెయ్యలేదు. ఈ క్వశ్చన్సే మనము PTR/100 వేయకుండా మనం చేసినామంటే ఆర్ఆర్బీ క్వశ్చన్స్ ఇంకెంత ఈజీగా చేయొచ్చు, ఇంకెంత అద్భుతంగా చేయొచ్చు. ఖాళీ ఇట్లా క్వశ్చన్లు చూసి ఆన్సర్లు పెట్టొచ్చు. సో ఇవన్నీ మనకి టార్గెట్ కాకీలో స్పష్టంగా నీట్గా అతి తక్కువ ధరకే 99 రూపీస్కే మనకి యాప్ అవైలబుల్లో ఉంది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో రేపు ఇదే టైంకి ఇంకొక చాప్టర్తో మీకు కలుస్తాను ఖచ్చితంగా. లేదు అంటే దీంతో కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.